హరహర వీరమల్లు సినిమా విషయంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పూర్తి భిన్నంగా వ్యవహరించాయి. తెలుగుదేశం పార్టీ చాలా జాగ్రత్తగా తెలివిగా గేమ్ ఆడే ప్రయత్నం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు కూడా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ మీడియా చేయాలనుకున్న పనిని కాస్త సులువు చేసింది. తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగా నెగిటివ్ టాక్ వచ్చింది, అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోతుంది అన్నది ఒక స్థిరమైన దాదాపు అందరూ వ్యక్తం చేసిన అభిప్రాయం. అయితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూడా రాజకీయంగా గెయిన్ అయ్యేందుకు ప్రయత్నించింది. జనసేన పార్టీ కార్యకర్తల్ని, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని దువ్వే ప్రయత్నం చేసింది. ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోతుంది అన్నది బహిరంగ రహస్యం అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ ఛానళ్లు, మరీ ముఖ్యంగా డిబేట్లు నిర్వహించే వాళ్ళు ఈ సినిమాని ఏకపక్షంగా వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్, చాలా గొప్ప సినిమా, కానీ ఈ సినిమా బాగోలేదంటూ ప్రచారం చేస్తున్నదంతా వైసీపీ వాళ్ళే నెగిటివ్ టాక్ను బాగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారంటూ డిబేట్లలో వాదించారు. ఇంకో అడుగు ముందుకేసి ఒక ఛానల్లో అయితే ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ సినిమాకి ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చి ఆ సినిమాకు వెళ్లకుండా వెనక్కి పంపిస్తూ ఉన్నారంటూ కూడా ప్రచారం చేశారు. ఇలా ప్రచారం చేయడానికి కారణం ఏంటి? ఈ సినిమా బాగోలేదు అన్నది వాళ్ళకు కూడా తెలుసు. అలా అని పవన్ కళ్యాణ్ సినిమా భారీగా హిట్ అవ్వాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీ వాళ్ళకు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల్లో ఉందంటే అది లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తొలి నుంచి కూడా సినిమా పరంగా ఫైట్ అన్నది మెగా ఫ్యామిలీకి, ఇటు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న హీరోలకు మధ్య నడుస్తూ ఉంటుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ సినిమా పూర్తి హిట్ అయిపోవాలని టీడీపీ వాళ్ళు ఆశించారు. కానీ ఈ సినిమా ఎలాగో జరగాల్సిన నష్టం అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకంగా మళ్ళీ సినిమాకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం కూడా లేదు. ఎలాగో వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి మనం మధ్యలో దూరి ఈ సినిమా బాగుంది, వైసీపీ వాళ్ళే నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారని చెప్పడం ద్వారా జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణుల్ని, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని, పవన్ కళ్యాణ్ మద్దతుగా ఉండే వర్గాల్లోని ఓటర్లలో తెలుగుదేశం పార్టీ పట్ల కాస్త సానుకూలత పెంచడం, వైసీపీ మీద పూర్తిగా శాశ్వతంగా ఒక ద్వేషాన్ని నింపడం లాంటి ప్రయత్నం చేయొచ్చు. ఆ అవకాశం ఉంది అన్న ఉద్దేశంతోనే ఇక్కడ తెలివిగా తెలుగుదేశం పార్టీ మీడియా గేమ్ ఆడే ప్రయత్నం చేసింది. సినిమా బాగోలేదన్నది అందరూ చెప్తున్నప్పటికీ సినిమా బాగుంది కానీ వైసీపీ వాళ్ళే నెగిటివ్ ప్రచారం చేశారన్న లైన్తో గేమ్ ఆడే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ మీడియా. ఇక జనసేన అయితే పూర్తిగా విక్టిమ్ కార్డు వాడే ప్రయత్నం చేశారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్తో పాటు జనసేన పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ జిల్లా మొత్తం అందరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ నాయకులతో ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ టెలికాన్ఫరెన్స్ లో నాదెండ్ల మనోహర్ కావచ్చు, కందుల దుర్గేష్ కావచ్చు, హరిప్రసాద్ కావచ్చు, కామన్ గా చెప్పిన పాయింట్ ఏంటంటే ఈ సినిమాని వైసీపీ వాళ్ళు టార్గెట్ చేశారు, వాళ్ళు విపరీతంగా నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు సినిమాని దెబ్బకొట్టడానికి, దాన్ని మనం అడ్డుకోవాలని పిలుపునిచ్చారు మొత్తం పార్టీ నాయకులకి అందరికీ. నాదెండ్ల మనోహర్ అయితే నేను కారులో వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పారు, ఆవేదన చెందారు, నా ప్రతి సినిమాకు ఒక పోరాటం చేయాల్సి వస్తుంది, రకరకాలుగా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా సినిమా ప్రమోషన్లకు వెళ్ళిన వ్యక్తి కాదు, కానీ ఈసారి వెళ్ళారు అంటే అవతల వాళ్ళు ఆ స్థాయిలో నెగిటివ్ గా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. దాంతో నిర్మాతను, సినిమాను కాపాడడం కోసం ఆయనే ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. అది కూడా ఏది, పాపం పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా, పాపం అనే పదం కూడా వాడారు, పాపం పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నారు అవతల వాళ్ళతో. కాబట్టి ఈ సమయంలో మనమంతా ఆయనకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది అని స్వయంగా నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ లో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హరిప్రసాద్ అయితే మరో అడుగు ముందుకు వేసి నియోజకవర్గాల్లో థియేటర్ల వద్ద అక్కడికి వెళ్ళి ఎలా ఉంది స్పందన, తగ్గుతోందా, ఎందుకు తగ్గుతోందా అనేది గమనించండి, వీలైతే ఎవరన్నా ఈ సినిమాకు వెళ్ళలేని స్థాయిలో ఉంటే, పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని స్వయంగా తీసుకెళ్లి చూపించండి అని కూడా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా చాలా ముఖ్యం అని కూడా ముగ్గురు నాయకులు టెలికాన్ఫరెన్స్ లో చెప్పారు. ఈ సినిమా విఫలమైతే పవన్ కళ్యాణ్ క్రేజ్ పడిపోయిందని చెప్పడం ద్వారా రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టచ్చని వైసీపీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా పాజిటివ్గా మౌత్ పబ్లిసిటీ పెంచాల్సిన అవసరం ఉందని నాయకులంతా పిలుపునిచ్చారు. అంటే వైసీపీ వాళ్ళు ఈ సినిమాని దెబ్బ కొడుతున్నారు కాబట్టి మనమంతా సంఘటితంగా ఉండాలి. పాపం పవన్ కళ్యాణ్ గారు అటు ఒక విక్టిమ్ కార్డును ప్రయోగిస్తూ ఈ సినిమా మీద శ్రేణుల్లో సానుభూతి నింపుతూ, వీలైతే రిపీటెడ్గా చూసిన వాళ్ళే మళ్ళీ వెళ్ళైనా సరే చూసి ఆ సినిమాకు కాస్త మంచి చేసేలాగా ఆ రకంగా ఒక విక్టిమ్ కార్డును జనసేన పార్టీ వాళ్ళు వాడారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈసారి చాలా ఓపెన్ గానే ఈ సినిమా మీద అటాక్ చేసింది. ఈ సినిమా ఇలా ఫ్లాప్ అవడానికి కారణమే మేము అంటూ కూడా బహిరంగంగానే వైసీపీ వాళ్ళు ప్రకటించుకునే పరిస్థితికి వచ్చారు. సోషల్ మీడియాలో అయితే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమని పేరున్న వాళ్ళంతా భారీగానే నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. సాక్షి వెబ్సైట్లో ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త ఇప్పటికీ కూడా మోస్ట్ వ్యూడ్ కేటగిరీలో ఉంది, అంటే ఎక్కువ మంది చూసిన కేటగిరీలోనే ఉంది. అందులో బాగా నీట్గా రాశారు, ఈ బాయ్కాట్ దెబ్బ హరిహర వీరమల్ల మీద బాగా పడింది,
సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడితే ఇక ఏ సినిమా కూడా మనుగడ సాధించలేదన్నది మరోసారి నిరూపితమైంది. పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణరాజు వీళ్ళంతా చేసిన వ్యాఖ్యలతో వైసీపీ వాళ్ళు హర్ట్ అయిపోయి బాయ్కాట్ హరహర వీరమల్లు అంటూ పిలుపునిచ్చారు. దాంతో ఈ సినిమా బాగా దెబ్బతినిపోయింది. పవన్ కళ్యాణ్ చేసిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అని సాక్షి వెబ్సైట్లోనే రాసుకున్నారు. అంటే ఈ సినిమా మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు అటాక్ చేశారు అన్నది ధృవీకరిస్తూ ఉన్నారు. అయితే ఒకటి ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో కూటమికి ఓట్లు వేసిన జనసేన పార్టీకి అనుకూలమైన పేరున్న వర్గాల్లో కావచ్చు, వ్యక్తుల్లో కావచ్చు, ఈ ప్రభుత్వం మీద కొద్దిగా అసంతృప్తి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చింది కానీ కేవలం పవన్ కళ్యాణ్కు కొందరికి మాత్రమే లబ్ధి ఉంటుంది, మిగిలిన వాళ్ళని ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం గత ప్రభుత్వాల్లో ఓటు బ్యాగ్ చూపెట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాం మా వర్గం అని చెప్పి ప్రభుత్వాన్ని కొద్ది మేర అదిలించి బెదిరించి పనులు చేసుకునే పరిస్థితి అయినా ఉండేది. ఈసారి అలాంటి పరిస్థితి కూడా లేదు అన్న ఒక అసంతృప్తి ఉంది ఇప్పటికే ప్రభుత్వం మీద. ఆ అసంతృప్తి ఇంకా పెరిగి వ్యతిరేకతగా మారి ఆ ఓటింగ్ ఏమన్నా మళ్ళా వైఎస్ఆర్సీపీ వైపు కొద్ది మేర షిఫ్ట్ అవుతుందేమో అనే ఒక ఆలోచన ఉండేది. అయితే ఈ సినిమా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా టార్గెట్ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ ఆనందం వ్యక్తం చేస్తోంది. అలా ఎవరన్నా కూటమి మీద అసంతృప్తిగా ఉంటే జనసేన పార్టీ మద్దతుదారులు, ఆయా వర్గాల వాళ్ళు ఈ సినిమా మీద వైసీపీ వాళ్ళు చేసిన నెగిటివ్ క్యాంపెయిన్ చూసిన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ పునరాలోచన చేసుకుంటారు. ఇది తెలుగుదేశం పార్టీకి మంచి అవుతుంది. అసంతృప్తితో అయినా సరే వైసీపీ దాటిని తట్టుకోలేక వాళ్ళు వ్యతిరేకిస్తున్న తీరును చూసి అయిష్టంగా అయినా సరే మనతోనే ఉంటారు, మన పార్టీతోనే ఉంటారు అన్నది తెలుగుదేశం పార్టీ వల్ల ఆశాభావంగా కనపడుతుంది. అయితే ఒకటి మాత్రం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే ఓపెన్ గానే ఆ ఓటింగ్ ఏమవుతుంది, ఈ ఓటింగ్ ఏమొస్తుంది అనే సంబంధం లేకుండా జనసేన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కావడంతో, డిప్యూటీ సీఎం కావడంతో పవన్ కళ్యాణ్ సినిమాను బాగా చాలా గట్టిగానే టార్గెట్ చేశారు. అయితే ఒకటి ఏంటంటే, ఈ సినిమా నిజంగా కేవలం నెగిటివ్ క్యాంపెయిన్ వల్ల దెబ్బతినిందా, లేకుంటే ఈ సినిమాలోనే మెటీరియల్ లేక ఇలా అయిపోయిందా అన్నది కీలకమైన పాయింట్. చాలా బ్రాడ్గా అందరూ చెప్తున్నది ఏంటంటే, సరే ఎవరికి వాళ్ళు మేము హిట్ చేసామని, మేము ఫ్లాప్ చేసామని క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ ఓవరాల్గా ఈ సినిమాలో అనుకున్నంత స్థాయిలో స్టఫ్ లేకపోవడమే ఈ సినిమా ఈ దిశగా ఇలా నెగిటివ్ టాక్ తీర్చుకోవడానికి ప్రధాన కారణం అన్నది క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే దీన్నంతా సినిమా సహజంగానే బాగోలేక సహజంగానే కలెక్షన్స్ పడిపోతూ అది ఒక హిట్ కాని పరీక్షంలో కాలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన మాత్రం బాగా తెలివిగా మళ్ళీ దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకైతే మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైసీపీ దూకుడుగా ఈ విషయంలో వెళ్ళడం, బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న వైనం కూడా అవతల వాళ్ళు ఇదంతా వైసీపీ కారణంగానే జరుగుతోంది అని ప్రచారం చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఏర్పడింది. వాళ్ళేమో విక్టిమ్ కార్డు ప్రయోగిస్తూ వైసీపీ మీద జనసేన పార్టీ మద్దతుదారులు వ్యతిరేకత పెంచేందుకు అటు టీడీపీ ఇటు జనసేన వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, వైసీపీ వాళ్ళు బహిరంగంగానే మాతో పెట్టుకుంటే ఇలా అయిపోతాయి చూడండి సినిమాలు అని చెప్పి బెదరగొట్టడానికి ఈ విషయాన్ని వాడుకుంటున్నట్టుగా ఉంది.